రైట్. ఈ 7-8 వచనాలు చదివాం మనము గత వారం ధ్యానం చేసాం. ఎవరు అడగాలి కదండి? ఎవరు అడగాలి? దేవుణ్ణి ఎవరు అడగాలి? పిల్లలు అడగాలి కదండి. ఆయన పిల్లలు అడగాలి. ఎవరైనా మన పిల్లలు మనల్ని అడిగితే మనం చేస్తాం తప్ప బయట వారు అడిగితే ఆలోచిస్తాం. కానీ పిల్లలు అడగడానికి ధైర్యం ఉంటుంది, చేయడానికి మనకు బాధ్యత ఉంది. సో పిల్లలం ఎలాగయ్యాము అనేది గత వారం మనం ధ్యానం చేసాం. ఎలాగయ్యాం పిల్లలము? విశ్వసించుడు ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలమయ్యాము. తర్వాత ఆయన ఆత్మచేత నింపబడడం ద్వారా, ఆత్మతో నడిపించబడడం ద్వారా ఆయనకు పిల్లలయ్యాం. అలా పిల్లలు అవ్వడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు, అంటే ఆత్మతో నింపబడడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా మనం చూసాం గత వారం. రైట్. కనుక ఇప్పుడు మనం ఎవరము? ఆయన పిల్లలమే. నిస్సందేహంగా మనం ఎవరమండి? ఆయన పిల్లలమే. ఆయన పిల్లలమైతే మనం అడగడానికి అర్హత కలిగి ఉన్నాం. ప్రభువుని అడగడానికి అర్హత కలిగి ఉన్నాం. సో ఇక్కడ నాకున్న సందేహం ఏంటంటే, ఇగో ఇప్పుడు ఆడు ఏడుస్తున్నాడు కదా, ఏం పేరు తన పేరు? అరహాన్. కాకపోతే ఇంకొక రౌడీ ఉంటాడు కదా, మనకు కొంతమంది రౌడీలు ఉన్నారు. వాడు చాక్ అడుగుతాడు ఒక్కొక్కడు కదండి. చాక్ అడుగుతాడు. అడిగితే అమ్మగాని నాన్నగాని మా పిల్లోడు అడిగాడండి అని చాక్ కొనిచ్చేస్తారా? ఇవ్వరు. ఇస్తే ఏమవుతుంది? దాన్ని ఎలా ఉపయోగించాలో తనకు తెలియదు కనుక దాన్ని మిస్యూజ్ చేస్తాడు. కనుక ఇవ్వరు. అదేంటి? కొడుకు కదా, పిల్లలు కదా, ఎందుకు ఇవ్వరు తల్లిదండ్రులు? అంటే ఇక్కడ ఈ మాటకు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నంత మాత్రాన ఏది అడిగినా ఇచ్చేస్తాడా దేవుడు? ఏది అడిగినా ఇచ్చేస్తాడా? ఏమండి? సేమ్ ఇంతే. ఎలాగా? ఆయన పిల్లోడు అడుగుతున్నాడు, ఇవ్వటం లేదు. అక్కడ వదలమంటున్నాడు, రా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. కానీ వాళ్ళ అమ్మాయి వదలలేదు. రైట్. సో ఇంతే మాదిరిగా అడిగినవన్నీ ప్రభు ఇవ్వడం. ఏమండి? సో ఇక్కడ ఏమనాలంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, కండిషన్స్ అప్లై అని వచ్చాము. అంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. అడుగుతాము కానీ అన్నీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అనేది మనం ఈరోజు చిన్న మాట ధ్యానం చేద్దాం. ఎందుకంటే నేను చాలా విషయాలు అడుగుడి అనే దాని గురించి ఎంతకాలం నేను ముగిస్తానో నాకు తెలియట్లేదు అన్నట్టుగా ఉంది. అయినప్పటికీ మొదటి అంశంగా ఈరోజు ఒక విషయాన్ని, మనకు పరిచయం అయినప్పటికీ ఒక విషయం తప్పక ధ్యానం చేయాలని, నేటి దినాల్లో కరువైన పరిస్థితి కనుక తప్పక ఈ మాటలు మనం ధ్యానం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. రైట్. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉన్నతమైన, లేకపోతే ఆయన బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏదైనా చెప్తారా మీరు? న్యూ టెస్టమెంట్లో ఒక గొప్ప వాగ్దానం, ఇక దానికి అవధులు లేనట్టుగా, ఇక లిమిటేషన్స్ లేని ఒక వాగ్దానం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు ధ్యానం కొరకు మీరు ఏదైనా 1-2 విషయాలు చెప్పండి. అసలు ఒక గొప్ప వాగ్దానం క్రొత్త నిబంధనలో యేసు ప్రభు పలికిన గొప్ప వాగ్దానము, ఇక దానికి అవధులు లేవు. అలాంటి ఒక వాగ్దానం ఈరోజు మనం ధ్యానం చేయాలనుకుంటున్నాను. నేను మనకు బాగా పరిచయం మాటే నేను చెప్పితే అయ్యయ్యా ఇది తెలియకపోవడం ఏంటండి అని మీరు అందరూ అంటారు. ఏంటది? వాగ్దానం. ఏంటది? ఇదండి ఆరాధన అంటే. నేను ఏమైతే చెప్పబోతున్నానో ఆ మాట ఆ సహోదరి చెప్పేసింది. ఏంటది? యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మనం ఈరోజు ధ్యానం కొరకు ఏంటంట, నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఒకసారి ఈ మాట నాతో అందరు చెప్తారా? అందరు నా వెనకాల చెప్పండి. నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమండి? ఇంత మంచి దేవుని ఒకసారి అందరూ స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఏమండి? మంచి దేవుడు ఏమంటాడంటే,
ఏదైనా అడగండి, ఇంకా ఏదైనా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆ ఒక్క మాటే ఉంటే ఈరోజు తనకి ఏమడుగుతాడు ఇచ్చేద్దరు కదండి. మీకు ఏది ఇష్టమో అడగండి అంటే ప్రభు ఇక్కడ చెప్పిన కొండ మీద ప్రసంగంలో మాట ఏంటి? అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఏమండి? తట్టుడి మీకు తీయబడును, తట్టు ప్రతివానికి తీయబడుతుంది, వెదకుడి మీకు దొరుకుద్ది, ఏది వెతికినా దొరుకుద్ది అని ఆయన చెప్పిన మాటకు డీటెయిల్ వివరణ ఇక్కడ ఇవ్వబడింది. ఏంటంట? అడుగు ప్రతివాని మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటానికి ముందు 2 మాటలు ఉన్నాయి. వాటిని ఈరోజు ధ్యానం చేస్తే మనం ధైర్యంగా అడిగేయచ్చు. ఏంటంటే కండిషన్స్ ఏంటి? మొదటి మాట ఏంటంట? నా యందు మీరు. ఎప్పుడు అడగాలంటే అండి మనం ఆయనలో మనం ఉండాలట. అది కండిషన్ ఏంటి? ఆయనలో మనం ఉండాలి. ఆయనలో మనం ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయనలో మనం ఉండడం అంటే అర్థం ఏంటి? మాట్లాడండి. ఆయనలో మనం ఉండడం అంటే ఆయన ఏమైనా ఇల్లా? మన ఇంట్లో మనం ఉంటున్నామండి. ప్రభు అంటాడు మీ ఇంట్లో కాదు నా ఇంట్లో ఉండాలి అంటున్నాడు. అంతే కదా? నాలో మీరు, నా యందు మీరు ఉండాలి. నా యందు మీరు ఎక్కడున్నామంటే మేము అక్కడ ఉంటామండి, ఆ ఇంట్లో ఉంటామండి అని అంటాం కదా. సో ప్రభు అంటున్నాడు ఇక్కడ నా యందు మీరు ఉండాలి. అప్పుడు మిగతా చూద్దాం. ఏమండి? మొదటి మాట నా యందు మీరు ఉండాలి. నేను కొన్ని మాటలు ఇదేం మనకు తెలియక కాదు కానీ ఒకసారి వేర్ వీఆర్ డ్వెల్లింగ్, ఎక్కడ ఉంటున్నాం అనేది మనం ఒకసారి కొన్ని మాటలు త్వరగా మనం చూద్దాం. నేను ఇక్కడ 10 minutes ఉండబోతున్నాను ఇక్కడంటే ఈ టాపిక్ దగ్గర, రైట్? సో అపోస్తుల కార్యాలు 17:28 పౌలు గారు చెప్తున్న మాట మనం గమనిస్తే 17:28 ఆయనలాగా అంటారు ఏంటంట? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఏంటంట? మనం ఏం చేస్తున్నామంట? ఆయనలో బ్రతుకుతున్నామంట. ఆయన యందు బ్రతుకుచున్నాము, ఇంకా ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. ఏంటంట? మనం ఆయనలో బ్రతుకుతున్నాం, ఆయనలోనే బ్రతుకుతున్నాము, ఆయనలోనే చలించుతున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. మన ఉనికి, మన చలనము, మన బ్రతుకు ఎక్కడంట? ఆయనలోనే. అంటే ఆయనలో అంటే మన పరిధి అంతా కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడ తిరిగినా ఎక్కడ ఉండాలి? మనము ఆయనలోనే ఉండాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళినా ఎక్కడ ఉండాలి? ఆయనలోనే ఉండాలి. స్కూల్కి వెళ్ళినా ఎక్కడ ఉండాలి? ఆయనలోనే ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన ప్రయాణం ఎక్కడ ఉండాలి? ఆయనలోనే ఉండాలి. ఇది ప్రభు కోరుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనలోనే ఉండాలి. ఆయన లేని ప్రదేశానికి మనం వెళ్ళకూడదు. ఒక రకంగా ప్రభు ఉన్న ప్రదేశం అది ఎక్కడైనా, ఉద్యోగ ప్రదేశం కావచ్చు, మరి ఎక్కడైనా, ఎక్కడ తిరుగు మనం ఉండాల్సింది ఎక్కడంటే ఆయనలో మనం ఉన్నామా లేదా. ఆయనకి ఇష్టం లేని ప్రదేశాలు అంటే ఆయన ఇక్కడ రారండి కనుక మీరు బయట ఉండండి ప్రభువా, మేము వెళ్ళొచ్చేస్తామంటానికి కుదరదు. అది సేఫ్ కాదు. ఏంటండి? మనమేమో లోపలికి వచ్చి ఆయనలో ఉండాల్సిన మనము ఆయన రాలేరండి ఇక్కడికి అంటారు కదా కొన్నిసార్లు. ఆయన రారలేండి అని అంటాం మనం కొన్నిసార్లు. ఆయన రారలేండి అంటాం కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు. కానీ అలాగా ప్రభు రాలేరులేండి అనేసి ప్రభు రాలేని ప్రదేశానికి మనము వెళ్ళకూడదు. ఆయన మన నివాస స్థలము. ఆయన యందే మనము ఉనికి కలిగి ఉన్నాము, బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఆయన యందే ఉనికి కలిగి ఉన్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ మరొకసారి నేను చెప్పినామండి ఒకసారి కదండి. ఆది కాండంలో ఏంటంటే కదండి ప్రభువు మొదటి అధ్యాయం, ఎవరో ఈ మధ్యలో ప్రార్థన కూడా చేస్తున్నారు, ప్రభువా మేము నీ యందు ఉన్నామని కదండి. దేవుడు సృష్టిని చేసేటప్పుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, భూమితో మాట్లాడాడు. నా మాట వింటున్నారు కదా, మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, ఇంక తను వదలండి పర్లేదు. భూమితో మాట్లాడాడు. ఏమని? భూమి నీవు నీలో నుంచి మొక్కలు పుట్టించు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? భూమితో మాట్లాడి నీలో నుంచి మొక్కలు పుట్టించు అన్నాడు. తర్వాత మరొకసారి భూమితో మాట్లాడి అన్నాడు నీలోంచి జంతువులు పుట్టించు అన్నాడు. ఇప్పుడు భూమి ఏం చేసింది? మొక్కలు పుట్టించింది. భూమి ఏం చేసింది? జంతువులు పుట్టించింది. దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, నీలోంచి నువ్వు మొక్కలు జంతువులు పుట్టించంటే ఇప్పుడు మొక్కలు జంతువులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. దేవుడు భూమికి ఆజ్ఞాయించాడు, ఆజ్ఞ ప్రకారం భూమి వాటిని పుట్టిస్తే భూమి వాటిని పుట్టించింది కనుక ఎక్కడుండాలి? అవి
భూమిలోనే ఉండాలి, సో భూమి మీద ఉండాలి. అవి ఉన్నాయి కనుక బ్రతుకుతున్నాయి. ఈ మొక్కలు జంతువులు భూమి నుంచి సపరేట్ చేసామనుకోండి, ఏమవుతుంది? నిశ్చయంగా చనిపోతాయి. రైట్. తర్వాత దేవుడు జలాలకి చెప్పాడు ఒక మాట, ఏమని? జలములారా మీరు జలచరాలు పుట్టించండి అన్నాడు. వేటిని? జలచరాలంటే చేపలను పుట్టించండి అన్నాడు. సో సముద్రాలు ఈ వాటర్ ఏం చేసిందంటే నీరు జలమును లేకపోతే చేపలు పుట్టించింది. చేపలు పుట్టిస్తే దేవుడు జలములకు ఆజ్ఞాపించాడు. జలములు చేపలను పుట్టించినవి. చేపలు ఎక్కడుండాలి? నీటిలోనే ఉండాలి. నీటిలో ఉంటేనే అవి బ్రతుకుతాయి, లేకపోతే చచ్చిపోతాయి. రైట్. ఈ మాట గమనించారా? మొక్కలు జంతువులు పుట్టడానికి దేవుడు భూమితో మాట్లాడితే భూమి వాటిని పుట్టిస్తే భూమి మీద ఉంటేనే బ్రతుకుతాయి. జలములతో దేవుడు మాట్లాడితే జలచరాలు లేకపోతే చేపలు పుట్టిస్తే అవి బ్రతకాలంటే జలముల్లోనే ఉండాలి. మరి మనిషిని పుట్టించినప్పుడు ఎవరితో మాట్లాడాడు దేవుడు? మనిషిని కలుగు చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాడు? ఇంకా చెప్పాల్సి వస్తే మీరు పాయింట్కి వచ్చేసారు. కానీ దేవుడు మనిషిని పుట్టించేటప్పుడు ఎవరితో మాట్లాడాడు? ఏమండి? ఆయన మాట్లాడుకున్నాడు. దేవుడు అనగానే ప్లూరల్ కదండి, బహువచనం. కనుక మన పోలిక చొప్పున నరులను చేయుదుము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. రైట్. సో దేవుడు తనలో తాను మాట్లాడుకున్నాడు. ఏమని? నరులను కలుగు చేద్దాం, వారు మన పోలికలో ఉంటారు, మన స్వరూపంలో ఉంటారు, భూమిని ఏలుతారు అని దేవుడు నరుణ్ణి కలుగు చేశాడు. రైట్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి మరొకసారి. భూమితో మాట్లాడాడు. భూమి మొక్కల్ని జంతువుల్ని పుట్టించింది. మొక్కలు జంతువులు భూమి మీద ఉంటేనే బ్రతుకుతాయి. నీటితో మాట్లాడాడు. నీరు చేపలను పుట్టించింది. నీటిలో ఉంటేనే చేపలు, అంటే దేవుడు ఎవరితో మాట్లాడాడు, ఎవరు పుట్టించారో అందులో ఉంటేనే బ్రతుకుతాయి. ఇప్పుడు నరుని సృష్టించేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు? తనకు తాను మాట్లాడుకున్నాడు. ఆయనలో ఆయన మాట్లాడుకున్నాడు కదండి దేవుడు. సో ఆ దేవుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి నరుని పుట్టించాడు. ఇప్పుడు నరుడు ఎక్కడ ఉండాలి? ఆయనలోనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నరుడు లేకపోతే మనుషులు ఎక్కడ బ్రతకాలి? ఆయనలోనే. పౌలు అందుకే అంటాడు, మనము ఆయనలో చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలోనే బ్రతుకుచున్నాము. ఏ మనిషి అయినా దేవునిలో ఉంటేనే సేఫ్గా ఉంటాడండి. ఇంకా మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారండి, కొంతమంది రాకుండా ఉన్నారండి అనుకుందాం. సో వచ్చిన మనకి రాని వారికి వారి హృదయాల్లో తేడాలు ఉంటాయా? ఏమండి? వచ్చిన మనకి ఎలా ఫీల్ అవుతాము? ఏమండి? ఒక 3 రోజులు వరుసగా ప్రార్థనలు చేసాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు ప్రభులు ఆనందించాం 3 రోజులు. ఆ తర్వాత మనం గడిపేటప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? చాలా సంతోషంగా. ఎందుకని? మనము దేవునిలో ఆనందిస్తున్నాము కనుక. నేను అంటాను, సమృద్ధి ఆక్సిజన్ దొరికినప్పుడు ఎలా ఉంటుంది? ఒక పార్క్కి వెళ్ళి, పచ్చని పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ గాలి పీల్చుకున్నప్పుడు అన్నట్టుగా దేవుని సన్నిధిలో గడిపితే మనకు అనిపించట్లేదు. అదే దేవుని సన్నిధి విడిచి తిరిగామనుకోండి, ఈ దేవుని సన్నిధిని మానేసి అయితే ఉద్యోగమో లేకపోతే వేరే పనులో ఏదో ఫంక్షనో లేకపోతే ఎలా గడిపామనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతాము? ఇక్కడ గడిపిన దానికి బయట దేవుని సన్నిధి విడిచి గడిపిన దానికి తేడా ఉంటుందా లేదా? మన హృదయాల్లో మన ఆత్మకు తేడా దొరుకుద్దా లేదా? రైట్. కనుక మనం ఎక్కడ ఉండాలంట? ఆయనలో ఉంటేనే. ఏమండి? మనం ఆయనలో ఉంటేనే. కనుక అంటాడు, నా యందు మీరు. ఖచ్చితంగా మనం ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. ఇంతసేపు ఆగటానికి కుదరదు కనుక కొన్ని మాటలు మనము త్వరగా ఇంకొక మాట మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. కీర్తన గ్రంథం 91వ కీర్తనలో అద్భుతమైన మాటలు ఉంటాయి కదండి. మొదటి 2 వచనాలు చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఏంటంటే మహోన్నతుని చాటును నివసించువాడు అంటే మన షెల్టర్ ఎవరు? ఇప్పుడు దేవుడు. మన షెల్టర్ ఎవరు? దేవుడు. ఇంకొక మాట నాకు దొరకలేదు కానీ ఏంటంటే, నేను యెహోవా శరణుజొచ్చి లేకపోతే కైక్కమంటాను, ఉత్సాహధ్వని చేస్తానంటాడు. ఏంటంట? దేవుని శరణుజొచ్చి అంటే దేవుని లోపలికి వెళ్ళిపోయి అప్పుడు కేకలేస్తానంటున్నాడు. దేవుని లోపలికి వెళ్ళి కేకలేస్తే ఏమవుతుంది? దేవుని బయటకు వచ్చి కేకలేసామనుకోండి, ఇప్పుడు కాదు కానీ కొంచెం పెద్దోడు అయ్యాడు అనుకోండి, కొంచెం పెద్దోడు అయ్యాడు, ఎవరినో కొట్టి వచ్చేస్తాడు ఇంటికి.
వాడు తరుముతూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ వాళ్ళ పిన్ని కానీ ఎవరు వచ్చేసారు. వాళ్ళని పట్టేసుకుంటాడు. రారా ఇప్పుడు దమ్ముంటేనే అంటాడు. ఎవరిని? ఆ పరిగెత్తుకొచ్చి వాడు భయపడి పారిపోయాడు. ఈలోపు అమ్మ కనబడింది. అమ్మను పట్టేసుకుని రారా ఇప్పుడు రారా అని. ఎందుకని? యెహోవా శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేస్తాం. మనం ఎల్లప్పుడూ దేవుని భద్రతలో ఉంటేనే మనకు ఉత్సాహము, సంతోషము, ఆనందము, శత్రువు గురించిన భయము ఉండదు. అలా కాని పక్షంగా దేవుని విడిచి తిరుగుతున్నాం అనుకోండి, అన్ని సమస్యలే. రైట్? కనుక మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తిని ఎడను విశ్రమించువాడు. ఇంకొక మాట ఏమంటే కీర్తన గ్రంథంలోనే 9వ చరణం చదవండి ఒకసారి. యెహోవా యెహోవా నీవే నా ఆశ్రయము. ఆశ్రయం అంటే ఏంటి? షెల్టర్. ఏమండి? గుడారము. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుని దేవుని నీవు నివాస స్థలంగా చేసుకున్నావు. దేవునికి స్తోత్రం. ఏంటండి? మనం ఎవరు నివాస స్థలంగా చేసుకున్నాం? దేవుని నివాస స్థలంగా చేసుకున్నాం. కనుక ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. 91వ కీర్తన నాకు ఎంత ఇష్టమో. కండిషన్స్ అప్లై. నేను గాడిదలా బయట తిరుగుతానండి, కానీ ఈ వాగ్దానాలు కావాలంటే కుదరదు. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతిని దేవుని నీవు నివాసస్థలంగా చేసుకున్నావు. కనుక అపాయం నీ వద్దకు రాదు, ఇంకా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎన్ని వాగ్దానాలు. కనుక ప్రభు అన్నాడు, నా యందు మీరుండాలి. ఎక్కడుండాలి? మనం ఆయన సన్నిధిలోనే సంచరించాలి, ఆయనలోనే ఎక్కడికి వెళ్ళినా. కనుక ఏలీ అంటాడు కదా, ఒక నది ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు, ఆహాబుని చూశాడు. ఇదిగో ఆహాబు గారు, రాజు అయిన ఇశ్రాయేల్ రాజా, ఎవని సన్నిధిని నిలబడ్డాను అంటాడు. గుళ్ళో ఉన్నాడండి ఆయన? ఏలియా గుళ్ళో ఉన్నాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి ఉండేదంతే. అది కండిషన్స్. మోషే అంటాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళమంటాడు, నీ సన్నిధి నాతో రావాలి. ఏలియా అంటాడు, నేను ఎవని సన్నిధి నిలబడ్డానో ఆ యెహోవా జీవము తోడు. అంటే దేవుని పిల్లలంగా మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఏం చేస్తాడు? ఆయన సన్నిధిని మనకు పంపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా పంపిస్తాడా? ఎక్కడికి వెళ్ళినా పంపిస్తాడా? ఏమండి? చాలామంది క్రైస్తవులు బళ్ళు ఆపి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుందాం. ఏమండి? అక్కడ కూడా వచ్చేస్తాడు దేవుడు. మా మావయ్య వీళ్ళు బళ్ళు తోలేవారు. బళ్ళు తోలుతూ ఎద్దులు బండి ధాన్యం వేసి వచ్చేసేటప్పుడు బండి దిక్కున ఆగిపోయేదట, కొన్ని దిక్కున ఆగిపోయేదట. వీళ్ళు ఆగిపోతే ఏం చేయాలి? వీళ్ళు వచ్చేసింది రోయ్, ఏంటది? ఆ తర్వాత వీళ్ళు మానేసి పూర్తిగా శ్రద్ధగా, అయినా బండి ఆగిపోయేది అక్కడ, ఎద్దుల బండి అలవాటుగా. అలాంటి ప్రదేశాన్ని కూడా ప్రభు బయట ఉండి ఎద్దుల బండి బయట ఉన్నట్టుగా ఆగుతాడా? ఇక మన ఆయన పిల్లలు ఏమైపోవాలట? అలాంటి ప్రదేశాలకి. అదేనే కాదు, నేను ఎగ్జాంపుల్, అలా ఏ ప్రదేశం కూడా ప్రభు రాని ప్రదేశానికి మనం వెళ్ళకూడదు. వెళ్తే ఆయన సన్నిధి మనతో రాదు, ఆయన సన్నిధి మనతో రాకపోతే డేంజర్. సో ఎల్లప్పుడూ ఆయన సన్నిధి మనతో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్? ఈరోజు కీర్తనలు కూడా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు. ఆ క్రింద మాట 16వ కీర్తన 4వ చరణం చదువుతారా? యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఏంటంట? మనం దేవుణ్ణి ఆశ్రయం కాకుండా మరి ఎవరినన్నా ఆశ్రయించామనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దంట? శ్రమలు విస్తరిస్తాయి. ఎందుకు వేరొకరిని ఆశ్రయించకూడదు? చెప్పాలి, కరెక్ట్ పాయింట్ చెప్పాలి. ఎందుకు మనం వేరే ఒకరిని ఆశ్రయించకూడదు? వేరొకరు అంటే ఎవరు? ఇద్దరే మనకి. ఒకటి ప్రభువు, విలన్ ఎవరు? అపవాది. ఎందుకు ప్రభుని విడిచిపెట్టి అపవాదిని ఆశ్రయించకూడదు? కరెక్ట్ పాయింట్ చెప్పండి. ఈరోజు వాక్యాన్ని బేస్ చేసి చెప్పండి. హీఈస్ నాట్ క్రియేటర్. వీడు మనం సృష్టించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వాడు మనం సృష్టించలేదండి. ఆయన పోలుకు చొప్పున ఆయన రూపంలో మనల్ని ప్రభు నిర్మించాడు. కనుక మనం ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలి? ఆయనలోనే ఉండాలి, వీళ్ళలోకి వెళ్ళకూడదు. కానీ వీడు ఏం చేస్తాడు? వేస్తాడు బిస్కెట్స్ వేస్తాడు. బిస్కెట్స్ వేస్తే ఎవరు వెళ్తారు? కుక్కలు వెళ్తాయి. ఎవరేసినా వెళ్ళిపోతాయి బిస్కెట్. అమ్మో, కొన్ని జాతి కుక్కలు ఉన్నాయి, నాకు భయం ఇప్పటికి కూడాను. కొన్ని జాతి కుక్కలు, మా పాస్టర్ గారికి కుక్క ఉండేది, జూలీ దాని పేరు. మనం ఏదైనా వేసాను ఒక్కసారి కైక్కమనిది. ఇది ఎక్కడ కుక్క జాతికే
అవమానం ఏమనుకుంటాను, అది ఇవ్వకూడదు, వాళ్ళే ఇవ్వాలి, ఆ ఇంట్లో వేస్తేనే. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను అంటే అదేంటో మరి. వండర్ఫుల్ కదండి. అలాంటి నమ్మకమైన కుక్కలు ఉన్నాయి కొన్ని. మనం కూడా నమ్మకమైన తప్పు కాదు. సో మనము ప్రభువుని విడిచిపెట్టకూడదు, ఆయనలోనే మనము చలించాలి, క్వశ్చనే లేదు. సో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అలా చేస్తే, ఎలా చేస్తే, ఆయనలో నివసిస్తే, ఆయనలో. కనుక ఆయన విడిచి తిరిగితే ఏం జరుగుద్దంట, శ్రమలు విస్తరిస్తాయి, ఇంకేం డౌట్ లేదు. ప్రభువుని విడిచిపెట్టి తిరిగామా, ఆయన కాదని, ఆయన గుడారంలో కాకుండా బయట తిరుగుతున్నామా, శ్రమలేనండి, కష్టాలే. కనుక ఈ మాట మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట కీర్తన 9:10 ఒకసారి చదువుతారా? ఆ మాట చదివి మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. వారికి తాను మహాదుర్గమగును, అగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టువాడు కావు, నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఏంటంటే యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టం. ఎవరైనా ఆయన ఆశ్రయించారా, ఆయన విడిచిపెట్టడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆశ్రయించే వారిని సమస్య లేదు. అందుకే కదా 91 కీర్తనలో యెహోవా నీవే నా ఆశ్రయమని, నువ్వు మహోన్నతిని దేవుని నువ్వు నివాసస్థలంగా చేసుకున్నావు కనుక ఎందుకు విడిచిపెట్టేస్తాడు నిన్న. ఆయన ధైర్యం తెచ్చుకుందాం, ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కానే కాదు. దేవునికి మహిమ. సో మొదటి మాట మనం చూసాము, కండిషన్ సప్లైలో దేవుడు ఏదైనా ఇస్తాడు. ఏంటంట, ఏది ఇష్టం అడగండి, కానీ మొదటి మాట ఏంటి, వీ షుడ్ బీ ఇన్ ద, ఆయన హౌస్లోనే ఉండాలి, ఆయన్ని ఆశ్రయం చేసుకోవాలి, ఆయనలోనే ఉండాలి. అది ఫస్ట్ కండిషన్ అండి. రైట్. ఈరోజు ఈ మాట విన్నంటనే మీరు అనుకోవాలి, అమ్మ ఎప్పటికీ ఆయన సన్నిధిని విడిచి తిరక్కుందునుగాక. మరొకసారి, ఎప్పటికీ ఆయన సన్నిధి విడిచి తిరక్కుందునుగాక. ఏమండి, మనం ఆశపడదాం. ఎందుకంటే ఎంత భద్రతో, ఎంత భరోసా ఉంది. విడిచిపెట్టాడట ఆయన, ఇంకా ఏం అడిగినా ఇస్తాడట. దేవునికి మహిమ. రైట్. రెండో మాట ఏంటి, నా యందు మీరును. ఇప్పుడు రెండో మాట, మీ యందు నా మాటలు. సో ఇది కూడా అత్యంత అవసరమైంది. కండిషన్స్ అది కదా. నిజంగా నేనేమి రెఫరెన్స్ చెప్పలే. ఒక అద్భుతమైన వాగ్దానం ఏముంది పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పిందంటే మన సహోదరి. ఎందుకంటే దీనికి అవధులు లేవు. ఏంటది, మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందంటే ఎంత గొప్ప వాగ్దానం అండి. ఏమంటే ఏదైనా అడగండి, అది మీకు అనుగ్రహించబడుద్ది అంటున్నప్పుడు, అయితే ఆ వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకుంటే, చదివితే 2 కండిషన్స్ మనకు వస్తాయి. ఒకటి, మనం ఆయనలో ఉండాలి. 2 ఏంటంట, ఆయన మాట మన యందు ఉండాలి. మనం ఆయనలో ఉండాలి, ఆయన మాట ఎక్కడ ఉండాలట, మనలో ఉండాలి. ఆయన మాట మనలో ఉంటే ఏం జరుగుద్దండి, దానికంటే ముందు అసలు ఆయన మాట మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏమండి కదండి. అంటే చక్కగా కొన్ని మాటలు మీకు త్వరగా చూపెడుతుంది. 119:97లో 119:97లో ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది. ఏంటంట, నీ ధర్మశాస్త్రం అంటే మనం చెప్పొచ్చు, నీ వాక్యము నాకెంతో ప్రియంగా ఉంది, దినమెల్లా నేను ధ్యానం చేస్తున్నా. ఈ మాట మనకు సంబంధించింది అంటారా? ఏంటంట, దేవుని వాక్యము నాకు ప్రియంగా ఉందండి, నీ వాక్యం నాకు ఎంతో ప్రియము, రోజంతా దాని గురించి ఆలోచన చేస్తున్నా. పనేమీ లేదంటారా? ఏమండి, పనేమీ లేదా రోజంతా వాక్యం ధ్యానం చేయడానికి? ఏం సార్, హరిగారిని అడుగుతున్నా, రోజంతా ధ్యానం చేయడానికి మరి మన బిజినెస్ ఎలాగా? ఏమండి, నిరంతరం అదే ధ్యాస ఉండాలి. ఈలోపు ఎంతండి ఇది మాట్లాడతావు, మనసు మాత్రం అక్కడే ఉండాలి. నష్టమోమండి, ఎక్కడ నష్టమో. అలాగనేసి ఒకటి అడిగితే 2 ఇచ్చేయము. సౌండ్నెస్ ఉంటుంది. పక్క నిరంతరం ఒక మనసు ఏముండాలంటే వాక్యాన్ని గురించి, వాక్యం దినమెల్లా నీ ధర్మశాస్త్రం ఏంటిది, ఆ మాట ఏంటమ్మా, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమో, దినమెల్లా నేను ధ్యానం చేస్తున్నా. రోజంతా ధ్యానం చేస్తే హృదయం ఏమవుతుంది, వాక్యంతో నింపబడిపోద్దండి, వాక్యంతో నింపబడిపోతుంది. ఇంకొక మాట చూద్దామా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఈ మాటలు ఒకసారి అందరూ తెరుద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో కొన్ని త్వరగా మోషే మనకు చెప్పిన మాటలు, ఇశ్రాయేలుకు చెప్పిన మాటలు మనం కూడా చదువుదాం.
11, 18 నుంచి చదివితే, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. ఏంటంటండి, ఎక్కడ ఉంచుకోవాలట దేవుని మాటలు? హృదయంలోను ఇంకా హృదయంలోను మనసులో ఉంచుకోవాలట. ఇంకేమైనా ఖాళీ ఉందట? హృదయము మనసు రెండు దేంతో నింపుకోవాలట? వాక్యము హృదయంలోను, మీరు ఈ మాటలు, ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని ఇంకా ఏం చేయాలట? వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కళ్ళ నడుమ బాసికములుగా ఉండాలంటే ఇక వాక్యాన్ని మనం పెళ్ళికొడుకు కట్టుకున్నట్టుగా ఎలా బాసికలు కట్టేసుకుందామా అంటే, ఎదుటోళ్ళకి ఏం కనబడాలంటే మనం చూస్తేనే వాక్యం కనబడాలి. మనం చేతులు చూసుకుంటే ఏం కనబడాలంట? పచ్చబొట్లు పొడిపించేసుకుందామా? అక్కర్లే, అట్లాంటి అక్కర్లే. హృదయంలో ఒకవేళ చింపితే ఏం కనబడాలంట? వాక్యం. మన మనస్సు అంతా వాక్యం. ఏమండి, ఇంక వేరే పనే లేదా మనకి? ఏమండి, వేరే పని లేదా? మనమంట ప్రతిష్ఠిత జనం అంటండి. ఏంటంట? ప్రతిష్ఠిత జనం. ప్రతిష్ఠిత జనం గురించి ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి. ప్రతిష్ఠిత జనం అంటే ప్రత్యేకంగా ఉంటారు. లేవీలు ప్రతిష్ఠిత జనం. ఇప్పుడు మనల్ని ఏమంటారు? రాజులైన యాజక సమూహం. రైట్? మనం ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడు గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. మనమేమో అలా కాదు ప్రభువా. అప్పుడప్పుడు చర్చ్కి వస్తాం, హాయ్ అని కనబడతాం, మిగతా పనులు ఫుల్ బిజీ అయిపోతాం. మేము ఏం అడిగినా ఇచ్చేసాయి. సారీ, ప్రభు అంటాడు మీరు ప్రతిష్ఠిత జనం. ఇప్పుడు సంసోను దేవునికి ప్రతిష్ఠితుడు, యేసు ప్రభు ప్రతిష్ఠితుడు. పర్లేదు, గేట్ వేసేయండి అమ్మా ప్లీజ్. యేసు ప్రభు ప్రతిష్ఠితుడు. రైట్? ఇంక వారు ఎల్లప్పుడూ దేవుని పని మీదే ఉన్నారు. అలాగ మనం ఉండాలట. రైట్? సో ప్రతిష్ఠిత జనము నిరంతరము హృదయంలో వాక్యం ఉండాలి, మనసులో వాక్యం ఉండాలి, చేతి మీద వాక్యం రాసుకోవాలి. సచిన గారు అనుకుంటారు ఇది ఎక్కడ సంతండి బాబు, ఏదో ఇంటి పక్కన ఉంది చర్చికి హృదయంలోను మనసులోను ఎక్కడ కుదురుద్ది ఇది కదండి. ఇది మేము ఎందుకు చేస్తాం సార్? మీరు చేయాలి, పాస్టర్గా సేవకులు మీరు చేయాలి, మేమేంటి? ఇది అందరికీ చెప్తున్నాడు మోషే. ప్రభు చెప్తున్న మాట, ఈ నా మాటలు మీరు, మరోసారి చదువుతాను నేను త్వరగా, ఈ నా మాటలు మీరు ఈ మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అవి మీ కళ్ళ నడుమ బాసికములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఇంకేంటంట? వాటిని మీ పిల్లలకు నేర్పాలి. ఇప్పుడు నేర్చుకోకుండా వచ్చేది ఏంటి చెప్పండి? పిల్లలకి నేర్చుకోకుండా ఇట్టే వచ్చేది ఏంటి? ఫోన్ గురించి ఏం చెప్పనక్కర్లేదు. కొత్త ఫోన్ మనం తీసుకుని దాన్ని స్టడీ చేయడానికి కనీసం 10 రోజులు పడుతుంది మనకైతే. చిన్నపిల్లలకి ఇచ్చేసేయండి, రేపే చెప్పేస్తారు ఏమేమి ఉన్నాయి అందులో. నేర్పనక్కర్లే, కానీ ఏమి నేర్పాలి? వాక్యాన్ని నేర్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు అవసరమే అదే మాట, ఇప్పుడు కూడా అవసరమే. నేర్పకుండా వాక్యం రాదు, నేర్పకపోయినా వచ్చేయి మిగతావన్నీ కూడా. ఎంత ఎలర్ట్గా ఉండాలండి. ఇప్పుడు తనకి ఏమి నేర్పించాలి? చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పించాలి. కూర్చున్నప్పుడు నాన్న ఇది, నడిచేటప్పుడు నాన్న ఇది, పండుకుంటప్పుడు. నిన్న ఒక సేవకులు అంటున్నారు, ఇంతకుముందు పండుకుంటప్పుడు చక్కగా అమ్మమ్మ నానమ్మ ఏదో కథ చెప్పేవారు పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలాంటివి ఏం లేవు. రోహానికి ఎన్ని కథలు వచ్చో నాకు తెలియదు. నిజంగా వాళ్ళ నానమ్మ గారు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. కథలు చెప్పేవారు నీకు నానమ్మ గారు? రోహన్ అంటే నానమ్మ చెప్పకపోయేవారు అంటే బహుశా నీకు అంత టైం ఉండకపోవచ్చు. చిన్నోడు ఇప్పుడు అడగొచ్చు నువ్వు, దేవుడు నీ కొరకైనా బలం ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం కదండి. ఎంతో చిన్నప్పటి నుంచి ఎంతో భక్తిగా పెరిగినోడు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు, ఎన్ని స్టోరీస్ వాళ్ళకు ఉంటాయి. కనుక అవన్నీ చెప్పే పరిస్థితి పెద్దోళ్ళకు ఉంది, కానీ పిల్లలకి అంత టైం లేదు, చాలా బిజీ వాళ్ళంతా. కనుక పిల్లలకి ఏం చేయాలట? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, పిల్లలకు తెలియచేయాలి, లేకపోతే తెలియదండి. రైట్? నేను ఇంకా ఎక్కువసేపు ఆగడానికి కుదరదు. తర్వాత చూస్తే అలాగూ చేసిన ఎడల నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చిన ప్రమాణము చేసిన దేశమున మీ దినములను
మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు అన్నిటిలో నడుచుచు. ఎన్నిసార్లు చెప్తున్నాడు మోషే. ఏదంటే దేవుని ప్రేమించాలి, ఇంకోటి ఏంటంట ఆయన మార్గాలు నడుచుకోవాలి, ఆయన మార్గాలు నడుచుకోవాలి, ఆయన వాక్య ప్రకారం. మనం అలాగ పదే పదే చెప్తున్నాను కూడా ఏమనిపిస్తుంది, ఆపండి ఓరికే చెప్తున్నారు. కానీ ప్రభు ఎక్కడ విసిగిపోలేదండి. ఎందుకంటే అస్సలు సీక్రెట్ అక్కడే ఉంది. మనం ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నాం, ఏది అడిగినా ఎందుకు పొందలేకపోతున్నాం అంటే ఆయనలో ఉండట్లేదు ఒకటి, రెండు ఆయన వాక్య ప్రకారము జీవించట్లేదు. కనుకనే పదే పదే ఎన్నిసార్లు ఏమంటే కేవలం వాక్యం కొరకు 176 చరణాలు కలిగిన ఒక కీర్తన ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఏంటది? 119వ కీర్తన. వాక్యమే. చాలా ఎక్కువ వచనాలు వాక్యాన్ని గురించి ఉంటుంది 119వ కీర్తనలో. ఏంటి ప్రభు ఉద్దేశం పరిశుద్ధ గ్రంథంలో? వాక్య ప్రకారం. వాక్యాన్ని విడిచి ఇది లేదులేండి అంటే అసలు అంత ఉన్నది నెరవేర్చి సరిపోతుంది. లేని దాని గురించి ఎందుకు మనకు దిగులు? వాక్యం ఉన్నదని నెరవేర్చండి, సరిపోతుంది. రైట్. కనుక ఆయన అంటాడు కదా, మీరు ఈ మార్గములన్నింటిలో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడవవలెను. ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు అనంట. సో వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన హృదయంలో, మన మనస్సులో, ఏమండి మన బాసికాలుగా, మన చేతుల మీద, ఏమంటే మన ఇంటి గుమ్మాల మీద ప్రతి నిత్యం వాక్యమే కనబడాలండి. పిల్లలకి మనకి జ్ఞాపకం ఉంటుంది. ఆ వాక్యం తరచు ధ్యానం చేయటం ద్వారా రైట్ ప్రభు యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. రైట్. కనుక 40వ కీర్తన 8వ చరణంలో కూడా అంటారు కదా, నీ ధర్మశాస్త్రము చదవండి. నా దేవా, నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చు నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. అది ఏంటంట, దేవా నీ చూడండి ఇక్కడ మాట గమనిస్తే, ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం సంతోషిస్తారు? ఈ మాట గమనించండి. ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషిస్తారు? ఎవరి ఆంతర్యంలో వాక్యం ఉందో, ఏమండి గమనించండి, ఎవరి ఆంతర్యంలో వాక్యం ఉందో వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషిస్తారు. ఎవరి హృదయంలో వాక్యం లేదో, ఎవరి ఆంతర్యంలో వాక్యం లేదో వాళ్ళు దేవుని చిత్తాన్ని ఏడుస్తూ, ఇదెక్కడ సంత, ఇలాగే అంటది మమ్మీ, ఇది అనమాట బాధ. ఆంతర్యంలో వాక్యం ఉందా, ఏం చేస్తారట? సంతోషంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారట. కనుక రెండో మాటగా మనము దేవునిలో ఉండాలి, దేవుని మాట మనలో ఉండాలి. రైట్. నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక మాట చూద్దామా. 119వ కీర్తనలో 5వ చరణం. సో 81వ కీర్తనలో 13 నుంచి కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ మనుషులు దేవుడు, లేకపోతే దేవుని బిడ్డలు దేవుడు, వారి మనస్తత్వాలు మనం గమనిస్తే వారి హృదయ వాంఛలు ఏమున్నాయంటే, చదువుతల్లి 119:5. నీ కట్టలను గైకొన్నట్లు. ఏంటంటండి ఇప్పుడు ఈ రోజు కనీసం మనం అనుకోవాలి, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత మేలు, ఇలాగ అనుకోవాలట. మనం ఏమనుకోవాలి? ఈ వాక్యం విన్న తర్వాత నీ వాక్యం నా హృదయంలో ఉండాలి. అయ్యా, నా హృదయంలో కూడా నీ వాక్యం ఉంచుకుంటూ నీ కట్టడలు అనుసరించి నడుచుకునేటట్టు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత మేలు అండి. ఏంటి కండిషన్ ఏంటి? అలా కనుక నీ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నామా, కండిషన్ ఏంటంట, ఏది అడిగినా సరే నీకు ఇష్టమైన అడుగు, అది నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. కనుక ఒకటి ఆయనలో ఉంటున్నాము, రెండు మన హృదయంలో ఏముంచుకోవాలట, ఆయన కట్టడల ప్రకారం ప్రవర్తించడానికి. సో ఈ విషయంలో ప్రభు ఏమనుకుంటున్నాడు చూద్దాం. అది కూడా 81వ కీర్తన 13 నుంచి. అయ్యో నా ప్రజలు నా మాట వినేలా. ఇక్కడేమో మనం అనుకున్నాం, నా ప్రవర్తన నీ వాక్య ప్రకారం స్థిరపడితే ఎంత మేలు అంటే, ప్రభు అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. ఏంటంటే నా ప్రజలు నా మాట వినే. మనం ఎవరు అనుకున్నాం? మనం ఎవరము? ఆయన బిడ్డలము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము. కనుక అయ్యో నా ప్రజలు నా మాట వింటే, ఇశ్రాయేలు నా మార్గాలను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. రైట్. ఈ మాట గమనిస్తున్నారా? మీరు తెరవపోయినా పర్లేదు.
ఏమండి, మనం ఆయన మాట వింటూ ఆయన మార్గాలు అనుసరిస్తే ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు చెప్తున్న మాట. దేవుడు ఆశపడుతున్నా, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, నా మార్గాలు అనుసరించి నడుచుకుంటే ఎంత మేలు. ఏం జరుగుద్ది అంటే అక్కడ 2-3 వాగ్దానాలు త్వరగా చదువు తల్లి. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులు అనగదొక్కుదును. ఏంటంటే మనం కనుక ఆయన మాట విని ఆయన మార్గాలు నడుచుకుంటే ఆయన లేస్తాడట, లేచి ఆయన శత్రువుల్ని అనగదొక్కుతాడట, వారి విరోధులు కొట్టుదును. ఏంటంట, మనకు విరోధులు ఎవరున్నారా ఆయన యాక్షన్లోకి వెళ్ళిపోతాడట. యెహోవాను ద్వేషించేవారు. నిజంగా ఇక్కడ గమనిస్తే ఎన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో. మనం ఏం చేస్తామంటే, నువ్వు వద్దులే ప్రభువా నేను తేల్చేస్తాను అనుకుంటాం. మనం తేలిస్తే బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఏంటంట, మనం విరోధులతో మాట్లాడితే బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్, కానీ ప్రభుకి అప్పగిస్తే మన చేతికి ఏమంటదండి. నాకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఎట్లాంటివి. మనము కలుగు చేసుకోకుండా ప్రభుకి అప్పగిస్తే అద్భుతంగా ఆయన జరిగిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఆగదు కదా, మనుషులం కాబట్టి ఆగదు, రక్తం ఇంకా వేడిగానే ఉంది, రెచ్చిపోతాం. ప్రభు అంటాడు, నువ్వు చూసుకుంటా నన్ను చూడమంటావా అంటాడు. మనం ఏమంటా చెప్పండి, ఏమంటే సేఫ్? అయ్యా నేను చూసుకోలేనండి, ఎందుకంటే మాకు అంత గొంతుకులు లేవు, మాకు అంత దమ్ము లేదు, మా వెనకాల అంత బలము లేదు, కనుక మేము చూసుకోలేం ప్రభు అంటే, రైట్ నేనుంటాను. దావీదులాగా గొలియాతును ఎదుర్కోవడానికి ఇశ్రాయేలు సౌలు అందరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు దావీదు అన్నాడు, ప్రభు వీళ్ళందరూ భయపడిపోతున్నారు, నేను వెళ్తున్నాను, నాకంటే ముందు మీరు ఉండండి. సరే పద. దావీదు దేవుడు అంతే. ఈయన చిన్న ప్రయత్నము ప్రభు వెనకాల నుంచి అలా ఉంటుంది. ప్రభుకి అప్పగించుకుంటే వేగిరమే లేస్తాను, వారి శత్రువుని అనగదొక్కుతాను, వారి విరోధులు కొట్టుదును, విరోధులు కొడతాను. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. ఏంటంట, ఎవరైతే దేవుని ద్వేషిస్తారో వాళ్ళు ఏమైపోతారట? లొంగిపోతారట. ఎవరికి? మనకి లొంగిపోతారు కదండి, వారికి లొంగుదురు. అంతేనా? అంతే. వారి కాలం శాశ్వతంగా ఉండును, మన కాలం శాశ్వతంగా ఉంటది. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి మనము కనుక ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన కట్టడలు అనుసరిస్తే ఆయన క్రమంలో మనం ఉంటే ఏం జరుగుద్దంట? అతి శ్రేష్టమైన గోధుమలు ఇస్తాడట అండి. శ్రేష్టమైన గోధుమలు అంటే గోధుమలో చాలా రకాలు ఉంటాయండి, మనకు తెలీదు. చాలా రకాలు ఉన్నాయి. లాస్ట్ రకమే ఎవరో ఒక ఆయన అంటాడు, కిరాణా కొట్టు ఆయన, చివరి పనికిమాల రకమే మైదా పిండి అంటాడు. మైదా చివరిది. అసలు విలువైనవి అన్నీ కూడా మంచి క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. ప్రభు అంటాడు, నువ్వు నా వాక్యాన్ని ప్రకారం. హరిగారు ఈ మాట చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 81వ కీర్తన 16వ చరణం. 16వ చరణం. చదవండి. 81:16 అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. ఏంటంట, అతి శ్రేష్టమైన అతి శ్రేష్టమైన గోధుమలు అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాను నేను. ఎక్స్పోర్ట్ క్వాలిటీ గోధుమలు ఇస్తాడట దేవుడు. ఎవరికి? మళ్ళీ మొదటిసారి చదివాం. మనం ఏం చదివాం? నా ప్రజలు నా మాట విన్న ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. మనం ఆయన మార్గాలు నడుస్తూ ఆయన మాట విని ఎడల ఆయన మార్గాలు నడిస్తే ఎక్స్పోర్ట్ క్వాలిటీ గోధుమలు ఇస్తాడట అండి. మనం తినే ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదండి, 3వ రకమో ఏదో వస్తుంది, మైదా ఏమో లాస్ట్ క్వాలిటీ. ప్రభు అంటాడు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ గోధుమలు ఇస్తాను అంటే మంచి ఫుడ్ ఇస్తాను. ఇంకా ఏంటంట, కొండ తేనె అంటే మనం ఏమనుకుంటాము? ఒకసారి స్టీఫెన్ తెచ్చాడు కదా అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడ అరకు ఆ కొండ ప్రాంతాలు లేకపోతే లోయ, వాళ్ళు డైరెక్ట్గా అది చాలా విలువైన తేనె. అలాంటి తేనె మనకు దొరకదు. మనకు డాబర్ అది ఇంత నెయ్యి ఇంత బెల్లం, ఆ నెయ్యి దొరుకుద్ది మనకి, ఆ తేనె దొరుకుద్ది మెడికల్ స్టోర్లో కూడా. కానీ కొండ తేనె ఇట్స్ వెరీ ప్యూర్ అనమాట, పర్ఫెక్ట్, శ్రేష్టమైంది. ప్రభు అంటున్నాడు, మీరు నా మాటలు అనుసరించారా, నా వాక్య ప్రకారం ప్రవర్తించారా, క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీకు ఇస్తాను. మనం అంటాం, ఎందుకులే ప్రభు మాకు అంత సీన్ లేదు, మేము నీ వాక్యాన్ని అనుసరించలేము, నీ ప్రవర్తన నీ మార్గాలను నడవలేము, ఏదోటి ఇచ్చిపడే మైదాపిండి ఏదో జోకులో కూడా కదా మైదాపిండి. సో ఏదో వద్దులే ప్రభు, ఏదో మైదాపిండి ఇచ్చేసి సరిపోతుంది మాకు. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన బిడ్డలో ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఎలా? శ్రేష్టమైన గోధుమలు కొండ తేనెతో తృప్తిపరచాలనుకుంటున్నాడు. కండిషన్స్
ఆయన మార్గాలు నడవాలి. ఆయన వాక్యం ఎక్కడ ఉంచుకోవాలంటే హృదయంలో, మనసులో, అంతరంద్రియాల్లో, నొసట, చేతుల మీద, ఇంట, దీని గురించి మాట్లాడుకుని, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు నిత్యము వాక్యంతో మన బిడ్డలను అలా పెంచాలట, అలా నేర్పాలి. అప్పుడు కండిషన్స్ మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఏమండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ నాకు కనపడింది. ఎందుకనంటే, ఎందుకు ప్రభు ఇలాగా నాలో ఉండాలి, మీలో నా వాక్యం ఉండాలి కదండి, నా యందు మీరును, మీ యందు నా వాక్యము నిలిచి ఉంటే, అంటే కొన్ని అనవసరమైన అడగలేమా? ఎజ్రా గ్రంథం ఎజ్రా గ్రంథం మొదటి పుస్తకాల్లో ఉంటుంది. 8వ అధ్యాయము 22, 23 చదువుతారా? మేలు కలుగు చేటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును గాని. రైట్, ఈ మాట గమనించండి. ఒక వాక్యం తీయదులేండి, దొరకదు, అందరి పుస్తకాలు ఉండదు, ఎజ్రా గ్రంథం ఉండదు, కీర్తనలే, సామెతలే ఉంటాయి. తెరవద్దు, ఇంక తెరవద్దు, అందరూ చూడండి, ఇలా చూడండి, తెరవద్దు. చిన్న పుస్తకాలు అండి, 2-3 పేజీలు. ఏంటంట, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ, ఆయన ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. వాక్యం అది. వాక్యం ఏంటి? మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించి వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది. వాగ్దానం, వాక్యము. ఇప్పుడు ఈ ఎజ్రాకి వచ్చిన సందేహం ఏంటంటే, అని చదువుతాను. ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయును, ఆయన ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తారో వారికి దేవుని హస్తం తిరుగుబాటు చేస్తుంది. ఉగ్రత కూడా దేవుని ఉగ్రత వారి మీద కురుస్తుంది. రైట్, ఓకే. అంటే దేవుని ఆశ్రయించే వారికి దేవుని తోడు సమృద్ధిగా ఉంటుంది, దేవుని ఆశ్రయించిన వారికి ఆయన రివర్స్ అవుతాడు. ఇది కండిషను. ఇప్పుడు ఎజ్రా, ఈ ఇశ్రాయేలీలు ఎక్కడ బబులో నుంచి యెరూషలేము, ఆ సందర్భం మీకు అవసరం లేదులేండి, చదువుతాను. నెక్స్ట్ చదువు, టైం లేదు దానికి చెప్పడానికి. ఆయన విసర్జించి వారందరికీ వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయడానికి సిగ్గుగా నాకు తోచెను. మాకు తోచెను. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే, ఎందుకు మాట చదివానంటే, ఇప్పుడు వీళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు తోడుంది కనుక ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు కర్కశంగా, కఠినంగా ఉంటాడు. అలాంటప్పుడు దేవుని పని మీద మనము మన సొంత యూదా దేశం వెళ్తున్నాము, యెరూషలేం వెళ్తున్నాం అక్కడ మందిరం కట్టడానికి. అట్లాంటప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్తున్నప్పుడు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో దేవుని కఠినమైన శిక్ష వాళ్ళు పొందుతారు. అలాంటప్పుడు మేము రాజుగారిని కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి సార్ అని అడగడానికి మాకు సిగ్గు తోచింది. ఎంతమందికి అర్థమైందో మరొకసారి చెప్తున్నా. దాని గురించి నేను టెన్షన్ పడుతున్నా, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని. బబులోన్లో ఉన్న ఇశ్రాయేలీలు, యూదా జనాంగము యెరూషలేంలో మందిరం కట్టడానికి అవకాశం ఇచ్చాడు కోరేషు రాజు ద్వారా. ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు వీళ్ళకి వచ్చిన సందేహం చాలా దూరం. ఎంత చదివాం మన బబులోన్ నుంచి యూదాకి ఎన్ని రోజుల ప్రయాణమో. ఈ ప్రయాణంలో శత్రువులు ఎక్కువ ఉంటారు కనుక మా పిల్లల్ని మమ్మల్ని దోచుకుంటారేమో అని వచ్చే నాయకులు ఎజ్రా కొంతమంది భయపడుతూ కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి సార్ మాకు అని అడగాలనుకున్నాం. కానీ అది మాకు సిగ్గుతో వచ్చింది. ఎందుకని? మాకు వాక్యం ఏముంది? దేవుడు మా పక్షంగా ఉండగా మాకు విరోధేవుడు. అలాంటప్పుడు నిజంగా దేవుని పని మీద మేము వెళ్తున్నప్పుడు మాకు దేవుడే భద్రత ఇస్తాడు కదా. అలాంటప్పుడు ఈ అన్యరాజుని కొంచెం మాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది? అది అపాసింగ్ ఉంటుంది కదా. అర్థమవుతుందండి? మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు కొన్ని విషయాలు అడగలేం. దేవునికి స్తోత్రం. నేను అనేది ఏంటంటే, ఆయన యందు మన యందు దేవుని మాటలు నిలిచి ఉంటే అన్నీ అడగమండి, మనం అడగలేం. ఎందుకని? సిగ్గుతో వస్తుంది కొన్నిసార్లు. చిచ్చి ఈ మాట అడుగుతాను ప్రభువుని. ఎందుకని? మన హృదయంలో ఏముంది? వాక్యం ఉంది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని కాపుదల. ఆయన వాక్య ప్రకారం మంచి గోధుమలు ఇస్తానంటున్నాడు, కొండ తేదో తృప్తిపరుస్తాడు, ఆయన భద్రత ఇస్తానంటున్నాడు. అలాంటప్పుడు చిన్న విషయాలు ఆయన ఏమడుగుతాం? ఆయన కానీ మరి ఎవరినన్నా కానీ దేవుని ప్రజలు పక్క ఇంటికి వెళ్ళి ఏమండి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆయన అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకోను, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదండి, మనం ఎందుకు అన్న అవసరం లేదు. సో అది లింకు. మనము ఆయనలో ఉండి ఆయన వాక్యం మనలో ఉంటే అప్పుడు అడగవచ్చండి ఏదైనా, ఆయన అనుగ్రహిస్తాడు. రైట్. ఇప్పుడు ఒక కండిషన్, నేను ముగింపుకు వచ్చేస్తాను. ముగింపు అంటే సింపుల్గా అయిపోయేది కాదు, 10 minutes నాకు కావాలి. రైట్. ఇప్పుడు
మనమందరం ఇక్కడ మనమంతా ఏం అవ్వాలంటే మనం ఆయన్నే షెల్టర్గా చేసుకోవాలి. ఆయన లేని ప్రదేశానికి మనం వెళ్ళకూడదు. కండిషన్ 1. 2, మన హృదయంలో ఏముండాలి? సమృద్ధిగా హృదయంలో, మనస్సులో, అంతరంద్రియాల్లో ఎక్కడైనా నిలువెత్తు వాక్యం నింపబడుతున్నప్పుడు, ప్రతిసారి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా వాక్య ప్రకారం ఉంటున్నప్పుడు అప్పుడు ఏం జరుగుద్ది? మనం వాక్యమే అనుసరించడానికి తీర్మానించుకున్నప్పుడు వాగ్దానం ఏంటంట? మీరు ఏమి అడిగినా అది మీకు అనుగ్రహింపబడును అని వాగ్దానం. మేము గత గురువారం కొన్ని విషయాలు ధ్యానం చేసాం. దాని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ముగింపు ఏంటంట? 10వ వచనం చూస్తే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. వర్షం వచ్చి భూమిని తడిపి ఎలాగ రైతులకి ఒక పక్కన ఏంటది ధాన్యము, తినేవాళ్ళకి ఆహారము, విత్తేవానికి విత్తనము అన్నీ ఇచ్చి భూమిని సస్యశ్యామలం చేస్తుందో, దేవుని వాక్యం కూడా అలాగే ఉంటుందట. రైట్, ఈ మాటలు వినాలి. దేవుని వాక్యం అలా ఉంటుందట. ఏం చెప్తున్నారు అక్కడ? అలాగే నా నోటి నుండి వచ్చి వచనము ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక. అంటే దేవుడు పంపించిన వాక్యము ఇప్పుడు మన మధ్య వినబడుతుంది. ఏంటిది? దేవుని వాక్యం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏ గాడిదైనా ఉండొచ్చు. రైట్, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము నిష్ఫలంగా తిరిగి నా యొద్దకు మరలక, నా నోటి నుంచి వచ్చినము అలాగుండును, నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు పంపించాడో అది నెరవేరుస్తాడట. అంటే ఈరోజు మన మధ్యకి పంపడిన వాక్యం ఏంటంటే, నీకు చాలా కోరికలు ఉన్నాయి. ఒకటి, నువ్వు దేవుని బిడ్డవేనా, నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే రైట్, మీరు ఏది అడిగినా ఇస్తారు. కండిషన్స్ ఏంటంటే, మీరు నాలో ఉండాలి, మీలో నా వాక్యము సమృద్ధిగా ఉండాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడు కనుక వాక్యం చెప్తుంది ఏంటంట, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట. ఈ మాట ఏం చేస్తుంది? మనలో నెరవేరి తన చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఆ మాట మరి చదువుతాను చూడండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేస్తుందట. దేవుడు ఎందుకైతే ఈ వాక్యాన్ని పంపించాడో అది సక్సెస్ చేస్తుంది. రైట్, మరొకసారి మనమందరము వాక్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి స్తోత్రం చెప్తారా? ఏమండి, ఎనీ కాస్ట్, ఎంత కష్టమైన వాక్యాన్ని నెరవేరుస్తామండి. కుడిగ్గా ఎడగని తొలగిపోకుండా దేవుడు ఎందుకైతే ఈ వాక్యాన్ని పంపాడో దాని ప్రకారం ప్రవర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అంటే వచ్చే వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నా. ఏంటంట? 12వ వచనం చూస్తే ఏమండి, ఇంకొక మాట లూకాసు వార్త 8వ అధ్యాయం ఒక్కసారి 15వ వచనం చదువుతారా? అంటే ఎవరు హృదయంలో వాక్యం నిలుస్తుంది? ఇది జ్ఞాపకం చేసుకున్నాం మేము గత గురువారం చాలా చక్కటి ధ్యానాలు ఉంటున్నాయండి. మీరు కొంచెం సమయము కేటాయించుకుని ఒక 2 hours మాతో గడపడానికి ప్రయత్నం చేయండి. అద్భుతంగా. సో ప్రార్థన చేస్తున్నాం, కొన్ని వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. యాక్చువల్గా దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు కదండి, విత్తువాని ఉపమానం గురించి. 4 రకాల హృదయాలు. ఒకటి, మంచి నేల పడిన హృదయం, మంచి నేల కలిగిన హృదయాలు. తర్వాత దారి ప్రక్కన, రాతి నేల, ముళ్ళ కంచెలు. సో ఈ ముళ్ళ కంచెలో ఇవి అణచబడ్డాయి, దారి ప్రక్కన ఈ పక్షులు ఎత్తుకుపోయినాయి, రాతి నేల పడ్డాయి, వేరు లేనందున ఏమైనాయి? అవి చచ్చిపోయినాయి. మొలకొచ్చినాయి కానీ చచ్చిపోయినాయి. ఇది లూకాసు వార్త 8వ అధ్యాయం 11 నుంచి ఉంటుందండి. ఇదంతా చెప్పే టైం లేదు. అయితే 15వ వచనం చూడండి, ఎవరిలో వాక్యం నిలుస్తుంది? చదువుతాను. మంచి నేల నుండి మంచి నేల పడు విత్తనములు యోగ్యమైన మంచి మనసు. ఏంటంట? వాక్యాన్ని వినేటప్పుడు, ఇప్పుడు మనం అందరం వాక్యం విన్నాం, వినేటప్పుడు ఎలాంటి హృదయంతో విన్నాము? యోగ్యమైన మంచి మనస్సు. వింటున్నాం అనుకోండి, ఈయన చెప్పడం బాగుంది కానీ ఎక్కడ కుదురుద్దులేండి అని మీలో ఎవరో అనుకున్నారనుకోండి, అయిపోయినట్టే. ఇక మీలో పని చేయదు. పక్షి కాదు శత్రువు వచ్చి థ్యాంక్ యూ, నువ్వు వద్దన్నా కదా, వద్దు కదా నీకు. కొంతమంది చూడండి ఇంట్లోను, నాకు ఇష్టమైన వాళ్ళు తింటున్నారు అనుకోండి, కొంచెం కష్టంగా తింటా, వద్దా వెలిగిచ్చేయి. అలాగే సాతాను కూడా ఇటు చూస్తుంటాడు, వద్దా నీకు, పట్టుకెళ్ళిపోతాడు అంతే. ఇక వీళ్ళందరూనేమో ఎంజాయ్ చేస్తుంటారు, ఆ కొంచెం వెగుటుగా ముఖం వికారం పెట్టి ఈ మాట వినగలుగుతాం అని వెంటనే పట్టుకెళ్ళిపోతారు, థ్యాంక్ యూ అని చెప్పేసి పట్టుకెళ్ళిపోతారు. మనం ఇవ్వక్కర్లే. యోగ్యమైన మంచి ప్రవర్తనతో వాక్యాన్ని విని
దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అంటే వినాలి, వింటున్నాము, దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనము అవలంబించాలి. ఏమైనా సరే వాక్యాన్ని అనుసరిస్తాను అని అవలంబించి ఇంకా ఓపికతో ఫలించాలి. ఎందుకు ఫలించాలంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయండి. వాక్యం ఎందుకని ప్రభు ఎందుకు మాట్లాడతారంటే ఈ వారంలో నీకు సమస్యలు ఉన్నాయి, వాక్యాన్ని నెరవేర్చలేని పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి, కాబట్టి నువ్వు నిలిచావా బహుమానమే, కొట్టుకుపోయావా నష్టమే. అంతే, అదే ఉద్దేశం. ప్రభు అందుకే పనిగట్టుకుని వాక్యం చెప్తాడు. వారంలో జరిగే పరిస్థితులు అంటే వారానికి మనం వాక్యం వింటాం కాబట్టి కనీసం కనుక ఆ వారంలో ఎదురయ్యే పరిస్థితి ముందే చెప్తున్నాడు దేవుడు. తన ప్రవక్తలైన సేవకుల ద్వారా సేవకులు చెప్పకుండా ఏ పని చేయడట ప్రభు. కనుక ఆయన ఖచ్చితంగా చెప్తాడు. మనం అమ్మో ఆల్రెడీ ఆదివారం దేవుని సేవకుల ద్వారా మాట వచ్చింది, జాగ్రత్త పడాలి. అప్పుడు వచ్చినప్పుడు ఓహో ఇది కథ, ప్రభుకి అప్పగించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అది నిందైనా అవమానమైనా ఇంకేదైనా చాలా మాటలు ఉన్నాయి కానీ నేను కట్ చేశాను అన్నీ కూడా. కనుక ఓపికతో ఏం చేయాలట, ఫలించాలి. ఇలా ఓపికతో ఫలించడానికి మనం తీర్మానం చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ యెషయా గ్రంథం 55:12 వస్తే మీరు సంతోషముగా బయలు వెళ్తారు. ఏమవుతుంది అంటండి, వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, వాక్యం ఓపికతో మన హృదయాలు ఫలించినప్పుడు బయటికి వెళ్తే ఎలా వెళ్తామంట, సంతోషంగా బయటికి వెళ్తారు. ప్రభు నాకున్నాడు, నేను ఆయన గుడారంలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తే వేర్ ఎవర్ వి గో ఇట్ ఫాలోస్. ఒక ఐడియానా ఏంటది, హచ్చ వేర్ ఎవర్ యు గో ఇట్ ఫాలోస్. హచ్చ అప్పుడు మన కూడా వచ్చేసి కుక్క పిల్లలాగా కదండి. అలాగా ఇప్పుడు ఎవరు వస్తారు మనతోటి, ప్రభు సన్నిధి వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాక్యాన్ని నెరవేర్చకుండా మనం ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోలేమండి. ఆమేనంటారా? ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరు దేవుణ్ణి ఎన్ని మబ్బి తబ్బులు ఏం చేసినా, వాక్యం నెరవేర్చకుండా దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోకుందాము గాక. వాక్యం నెరవేర్చామా దేన్ని పొందకుండా ఉండం, ప్రతిదాన్ని పొందుతాం. ఏది ఇష్టమో అడగండి, వాక్యమే. కనుక సంతోషంతో వెళ్తామంటే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. సమాధానం పొంది తోడుకొని పోబడతారు. ఇక చూడండి ఏమిటి ఈ మాటలు గమనించాలి. గురువారం రానివాళ్ళు ఈ మాట గమనించాలి. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయండి. సార్ మీరు మ్యూజిక్ చేస్తారు, కానీ వాక్యం నెరవేర్చే వాళ్ళు వెళ్తుంటే ఏం జరుగుద్దంట, సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో. ఎవరంటారంట, మనం కాదు, పర్వతాలు మెట్టలు అవి మ్యూజిక్ చేస్తాయట. ఎప్పుడు మనము వాక్యం నెరవేర్చడం తీర్మానించుకుని బయటికి వెళ్తుంటే పర్వతాలు గుట్టలు సంగీతనాదం చేస్తాయట. దేవుని స్తోత్రం. ఎంత ప్రెషియస్, మనం ఎంత ప్రత్యేకమైన వారము. ఎప్పుడు వాక్యాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉండి మనం వాక్యాన్ని నెరవేరిస్తే పర్వతాలు గుట్టలు సంగీతనాదం చేస్తాయి. ఇంకొక మాట, ఇంకా అద్భుతమైన మాట, నిజంగా గురువారమే దేవుడు ఆ ప్రత్యక్షత మాకు ఇచ్చాడు. నేను ప్రభుని స్తుతిస్తున్నా మరొకసారి. ఏంటంట, పొలములోని చెట్లన్నయు, ఒకసారి చప్పలు కొట్టిన అందరూ. ఇలాగా మనం వెళ్తుంటే చెట్లు చప్పలు కొడతాయట. ఎందుకని, దేవుని సృష్టిలో ఉన్న ఆయన టెన్షన్ అంతా వీళ్ళ గురించే. వాటి గురించి టెన్షన్ లేదండి. వేటి గురించి, పొలంలోని చెట్లు, ఆకాశ పక్షులు, జంతువులు. ప్రభు ఎస్ అంటే ఎస్ లార్డ్ అంటే, కమ్ అంటే వస్తాయి, గో అంటే పోతాయి. మనము కమ్ అంటే రాము, గో అంటే వెళ్ళం. ఈ సృష్టాంతరికి ఇదే దిగులు. అయ్యో ప్రభువా, మమ్మల్ని అందరినీ కలుగుగాకంటే మేము కలిగాము, ఎంతో ఒబీడియంట్గా ఉంటున్నాము, నీ రూపంలో మనస్సాక్షినిచ్చి ఆత్మనిచ్చి ఎంతో విలువైనగా చేశారు, అందుకనే వీళ్ళు వింటలేదు నీ మాట అని దిగులు పడుతున్నప్పుడు, ఎవరైతే వాక్యాన్ని అనుసరించి ఏమైనా సరే వాక్య ప్రకారం జీవించాలని బయటకు వెళ్తున్నారో, చెట్లన్నీ ఏం చేస్తాయంట, పొలంలోని చెట్లన్నీ చప్పట్లో. ఎప్పుడు చప్పట్లు కొడతామండి మనం? ఎవరైనా జారి పడిపోయినప్పుడు చప్పలు కొడతామా? లేదే, ప్రైజ్ వచ్చినప్పుడు అభినందించడానికి కదా చప్పలు కొడతాం, సక్సెస్ అయినప్పుడు చప్పలు కొడతాం. కనుక ప్రభువా, నీ సృష్టిలో ముఖ్యమైన స్పెసిమెన్గా మీరు మనుషులు చేశారు, వాళ్ళని మాట వింటున్నారు, వెల్ డన్. మీ ప్రయాస వృధా కాలేదు. మీరు ఆకాశం విడిచిపెట్టి, పరలోకం విడిచిపెట్టి, తండ్రితో విడిచిపెట్టి ఉండకుండా భాగ్యం ఎన్నించుకొని కూడా భూమి మీదకి వచ్చేసారు. వీరి కొరకు చనిపోయారు, వీరు మిమ్మల్ని గుర్తించారు, నీ వాక్యాన్ని అనుసరిస్తున్నారు అనేసి అవన్నీ ఏం చేస్తాయంట, చప్పట్లు కొడతాయట. ఏమండి, ఎన్ని బహుమానాలు ఉన్నాయి వాక్యం నెరవేరిస్తే. వాక్య ప్రకారం బ్రతికితే అన్ని వాగ్దానాలే.
రైట్. ఇంకేమైనా మాట ఉందండి? ఇంకొక అద్భుతమైన మాట, పొలములో చెట్లని చప్పట్లు కొట్టును, ఇంకా మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు. మేము వెళ్తుంటే, ఈ వాక్యం అయిపోయి గురువారం వెళ్తుంటే మా అమ్మ చెప్తుంది, చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా ఇలా గడ్డి ఉందంటే గడ్డి ఉండేది, లేకపోతే ఏదో ఆకులు ఉండేయండి కనీసం. ఇప్పుడు దెబ్బ తగిలిందని కూడా ఆకు ఏదో సరస్వతగా ఇది అనేవారు, దాన్ని ఇలా నూరేసి పిండితే పసరు వచ్చేది, ఇప్పుడు తగ్గిపోయేది. అలాంటి ఉపయోగపడే చెట్లు కనపట్లే ఇప్పుడు. మరి ఏంటి? పిచ్చి చెట్లు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? వాక్యాన్ని, దేవుని ప్రజల వాక్యాన్ని నెరవేర్చకపోవడం వల్లే ఇవన్నీ. భూమి కూడా కోపం వచ్చేసి అగో మొండ్ల తుప్పలో దురదగొండ్లు అవన్నీ మొలకెత్తున్నాయి. నిజంగా మా అమ్మ చెప్తుంటే అనుకున్నాను, నిజంగానే ఇప్పుడు వాక్యం వినేవాళ్ళు ఎక్కువ. ఓకే, వినేవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆచరించేవారు తక్కువ కదండి. మిగతా వాళ్ళందరూ ఎక్కువ, ఆచరించేవారు తక్కువ, ఆచరించిన వారు ఎక్కువ. కనుక భూమి ఏం చేస్తుందంటే, పిచ్చి చెట్లు నీ ఇష్టం, ఒక్కటి ఉపయోగం ఉండకూడదు. గడ్డి కూడా రావట్లేదు చాలాసార్లు, పిచ్చి చెట్లే వస్తున్నాయి ఏమండి. కానీ అప్పుడు ఎంతో కొంత మనకు ఉపయోగపడే చెట్లు ఉండేవండి. ఏదో కొన్ని చిన్న గింజలు, ముళ్ళు ఆకులు, ఉచ్చింత ఆకులు, దాన్ని ఈ పచ్చకాములు ఇలా పశ్చిమ ఆకులు కూరలు ఉండేవారు. పొట్ట జబ్బులకి ఎన్నో ఉపయోగం ఉండేవి. మేము సమవయస్కులం కాబట్టి మేము మాట్లాడుకుంటున్నాం. ఉత్తరం మీకు కూడా తెలుసు కదండి. ఉపయోగపడే ఆకులు ఇప్పుడు ఎక్కడ కనపట్టలే, ఏం కనపట్టలేదు. కారణం ఏంటి? ఈ గడ్డి ఏమైనా తీసుకుని కూడా చచ్చిపోతాం అంతే మనం కదండి. పిచ్చి చెట్లు అన్నీ కూడా విషపూరితమైన చెట్లు. కారణం ఏంటి? దేవుని ప్రజలు దేవునికి వాక్యానికి లోబట్టలేదు. కానీ దేవుని చిత్త ప్రకారం వచ్చిన వాక్యం లోబడ్డామా, భూమే తన నేచర్ మార్చుకుని అద్భుతంగా ఏంటంటే మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షం అంటే చాలా విలువైన చెట్టు, దురదగొండ్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఇది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉంటుందట. ఇలాగ మనం ఉండాలని ప్రభు కోరుతున్నారు. మూలమాటకు వెళ్ళిపోదాం ఒక్కసారి. అందరూ బైబిల్ తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. రైట్. మనము అడుగుడి ఇవ్వబడును అనే మాటను గురించి ఆలోచన చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ఓపికతో ఫలిద్దాం. సృష్టి అంతా మనల్ని అప్రిషియేట్ చేస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? వాక్యాన్ని బట్టి సంతోషిద్దాం. అయితే సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి ఓపికతో ఫలించడానికి తీర్మానం చేసుకుందాం. మనం వెళ్తుంటే పరిస్థితులన్నీ, సృష్టి అంతా కూడా ప్రభుని మహింపరుస్తాడట, చప్పట్లు కొడతాయట.